ఏమంటారో ఈ టోటల్ సెటప్ని ఎద్దు గానుగా అంటారు. అంటే గానుగా దీన్నేమో ఇది మొత్తం సెటప్ని గానుగా అంటారు. దీంట్లో ఇది రోలు మొత్తం 7 అడుగుల మొద్దు ఉంటుంది. ఇది 4 అడుగులు భూమిలో ఉంటుంది, 3 అడుగులు పైన. తర్వాత ఇది ఈ రోలు వచ్చేసి దీని లోతు ఫీట్ నర ఉంటుంది, లోపల ఫీట్ నర ఉంటుంది ఇది లోతు. తర్వాత ఇది దీన్ని రోకలి అంటాం మనం. ఇది రోకలి హెటరీ ఉంటాం రోకలి. తర్వాత దీన్ని ఏమో కొంకిమాన్ అంటారు. కొంకిమాన్ అని ఎందుకంటే ఇట్లా కొంకిలాగా వచ్చి లింకప్ చేస్తుంది, దీన్ని కొంకిమాన్ అంటారు. దీన్ని బొమ్మమాను అంటారు, బొమ్మమాను. ఇది వచ్చేసి ఈ మొద్దు వచ్చేసి వీపుమాను, దానికి వీపు అన్నట్టు వీపుమాను అంటారు. తర్వాత ఎద్దు ఇది కాడిమాను, కాడి. తర్వాత ఇట్లా ఇదంతా లింకప్ అన్నట్టు. వీపుమాను, బొమ్మమాను, కొంకిమాను, రోకలి ఇట్లా లింకప్ అవుతుంది. ఈ రోట్లో మనం గింజలు వేస్తాం, ఆయిల్ వచ్చే గింజలు ఏవైనా వేసి అన్ని రకాల నూనెలు మన ఈ ఎద్దుగాన నుంచి తీయవచ్చు. అయితే మళ్ళీ తర్వాత ఇది ఎట్లా అంటే ఈ కాడి మానుకు ఎద్దు కట్టేసి ఈ గొలుసుని లాగుద్ది. ఈ గొలుసు కడితే ఎద్దు తిరిగినప్పుడు ఈ వీపు మాను అనేది తిరుగుతుంది. ఈ వీపు మాను తిరుగుతూ ఉంటే ఇది ఈ లింకప్ ఉండడం వల్ల ఈ రోకలి అనేది తిరుగుద్ది ఇట్లా. అయితే మనకు ఈ రోకలు వచ్చేసి మనం కరెక్ట్గా టైం పెట్టుకుంటే ఇది తిరిగే స్పీడు, దీన్ని ఆర్పిఎం అంటారు. ఈ ఆర్పిఎమే మెయిన్. ఈ ఆర్పిఎం ఎక్కువైతే హీట్ వస్తుంది. హీట్ రావడం వల్ల అలా ఉన్న సూక్ష్మ పోషకాలు చనిపోవడం పోతాయి. తర్వాత ఫ్రీ రాడికల్స్ అనేవి డెవలప్ అయ్యి మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన రోకలి ఎంత అయితే మనకు ఎద్దు తిరుగుద్ది కాబట్టి, ఎద్దు స్లోగా ఉంటుంది కాబట్టి మనకు ఇది 2 నుంచి 3 చుట్లే తిరుగుద్ది. మనం ఇక్కడ నుంచి టైం ఇట్లా పెట్టుకొని ఇది తిరిగేది 1 నిమిషం పెట్టుకుంటే 2-2.5 చుట్లే వస్తుంది, అంతకు మించి రాదు. ఇంకా నూనె చూసినా కూడా కూల్గా ఉంటుంది, హీట్ అనేదే రాదు అసలు. అందుకనే దీన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు. తర్వాత ఏ గింజలు వేసినా ఇలా ఏది వేసినా 12 నుంచి 13 కేజీలు వేస్తాం. పల్లి వేసిన ఒక 13 కేజీలు. తర్వాత పల్లి, కొబ్బరి, నువ్వులు, కుసుమలు, ఆవాలు, ఆముదం, బాదము ఏదంటే అది మనకు ఏ నూనె వచ్చే ప్రతి గింజని ఇలా వేసి 13 కేజీలు వేసి 3 గంటలు ఆడిస్తే మనకు నూనె వచ్చేసి 5 కేజీలు 5 లీటర్లు వస్తుంది. ఇంకోటి దాని పర్సంటేజ్ని బట్టి కొన్ని ఏమో 2 లీటర్లు వచ్చేవి ఉంటాయి, కొన్ని 6 లీటర్లు వచ్చేవి ఉంటాయి. ఆ విధంగా ఇట్లా ఉంటుంది. దీన్ని కుసుమ ఆయిల్ అంటారు. కుసుమ ఆయిల్ని సాఫ్లవర్ అంటారు. సన్ఫ్లవర్ అందరు వినే ఉంటారు కదా. సన్ఫ్లవర్ అంటే పొద్దు తిరుగుడు, అదేమో హైబ్రిడ్ విత్తనం. హైబ్రిడ్ అంటే సైంటిస్టులు తయారు చేస్తారు. ఇది నాట్ అంటే భూమి నుంచి పుట్టింది, ఇది పాతకాలం గింజ కాబట్టి మనం సన్ఫ్లవర్ అనేది వాడము ఇక్కడ. ఎందుకంటే మనం ఏదైనా న్యాచురల్గా మన ముత్తాతల కాలం నుంచి ఏదైతే వచ్చిందో అవే తీస్తాం. మనం సన్ఫ్లవర్ తీయాలంటే నాకు బిజినెస్ పెరుగుతుందిలే కానీ మనం దాని జోలికి పోం. ఏది బెస్ట్, ఏది మంచిది, ఏది పురాతన కాలం నుంచి ఉందనేది మనకు ముఖ్యం కాబట్టి ఇంకా అయ్యే తీస్తాం అన్నట్టు. ఆయిల్ తీయడం వచ్చేసి మీరు ఆల్రెడీ మీలో చాలామంది ఇక్కడ చూసే ఉంటారు. మనం ఇలా 13 కేజీలు ఏదైనా పల్లి కానీ కొబ్బరి కానీ వేసి మనం 1 గంట సేపు తిప్పితే ఇదో ఇట్లా వస్తుంది. ఇట్లా ఆయిల్ వచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు మనం ఇట్లా తోడుకుంటాం. ఇట్లా ఒక 3 లీటర్లు వస్తుంది పైన. చూసారా, అందరూ డబల్ ఫిల్టర్ అంటారు. డబల్ ఫిల్టర్ చేయాలంటే మనకి ఏంటంటే 13 + 11 24 రకాల కెమికల్స్ కలిపి మనకు ఫిల్టర్ చేస్తారు. మనం ఏమి చేయం, జస్ట్ తెచ్చినామా అలా వేసామా ఆయిల్ వస్తుంది. దాన్ని మనకు సూర్యరశ్మి ఈ ఎండ ఉంటుందిగా, ఈ ఎండకి 5 రోజులు ఆ టిఫిన్లో పోసి దాని మీద ఒక క్లాత్ కడతాం. క్లాత్ కట్టేసి ఎండ పెడితే ఏమైనా మడ్డి
ఇలాంటి ఏదైనా ఉంటుందిగా పిండి లాంటిది, ఆ మడ్డి అంతా కింద అడుగున కూర్చుంటుంది. ఆయిల్ ఏమో మంచిగా నీట్గా ఇంకా ఫిల్టర్ అయిపోతుంది. లైఫ్ టైం లైఫ్ టైం. కొన్ని ఆయిల్స్ వచ్చేసి ఈ మధ్యనే మా గానుగ మిత్రులు ల్యాబ్కి పంపిస్తే కొబ్బరి, ఆవాలు, పల్లి ఆయిల్ 1 year లైఫ్ టైం. ఈ ఆయిల్ మా ఎద్దు గానుగ ఆయిల్ 1 year లైఫ్ టైం. ఇంకోటి ఏంటంటే మనం చూసింది ఏదైనా 1 year ఉంటుంది కానీ మనం ఏం చెప్తామంటే 6 months చెప్తాం. చెప్పడం 6 months చెప్తాం, ఉండడం 9 to 1 year ప్రతి ఆయిల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎండకు మంచిగా పెడతాం కాబట్టి అట్లా ఉంటుంది. అది కూడా మనం ఎండకి ఎందుకు పెడతామంటే ఏ నూనె అయినా తీయాలంటే కొన్నిటికి ఏమో 1 లీటర్ నీళ్లు కలపాల్సి ఉంటుంది, కొన్నిటికి నీళ్లు కలపం. అయితే నీళ్లు కలుపుతాం కాబట్టి ఆ నీళ్లు కూడా ఇదిగో ఈ గింజలలో ఫస్ట్ స్టార్టింగ్ కలుపుతారా? కొన్ని ఏమో ఇప్పుడు ఇది ఏది మనకు ఇది పప్పు కాబట్టి దీనికి స్టార్టింగ్లో కలిపినాం. అదే పల్లి అయితే ఒక 20 నిమిషాల తర్వాత కలుపుతాం. కొబ్బరికి అసలు వాడాలి. కొబ్బరి కూడా మనం ఏంటంటే కొబ్బరి కూడా ఏం వాడతాం అంటే మనకు మామూలుగా కొట్లో ఉంటాయి కదా, కొబ్బరి చూసే ఉంటారు కదా మీరంతా. అయితే కొట్లోది తెల్లగా ఉంటుంది, చిప్పలు ఉంటాయి. కానీ మీ ఇంట్లో కొబ్బరికాయలు కొడతారుగా, కొట్టినప్పుడు మీ అమ్మ నాన్నలు ఎండ పెడతారు ఎండకి, కానీ ఎప్పుడైనా తెల్లగా ఉంటుంది. అది అంతా బూజు వస్తుంది, బూజు వచ్చి ఖరాబ్ అవుతుంది. కానీ కొట్లో అది కొబ్బరి ఎందుకు కావట్లే, కొట్లో ఎందుకు అట్లా తెల్లగా ఉంటున్నాయంటే కెమికల్, సల్ఫర్ అనే కెమికల్ కలపడం వల్ల అది తెల్లగా ఉంటుంది. మనం ఏది తిన్నా మందే ఉంటుంది. కానీ మేము తెప్పించేది ఏంటంటే కురుడి అంటారు, కొబ్బరి బొండాలు. నీళ్లు తాగే ఉంటారు కదా, ఆ కొబ్బరి బొండాలు బాగా ముదిరినాక మొత్తం అల్లనే చెట్టు పైన ఎండినాక దాన్ని తీసుకొచ్చి ఒక 6-7 నెలలు, దాదాపు ఒక 9 నెలల దాకా అట్నే ఉంచుతారు. ఆ కొట్టంలలో స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి దాని తర్వాత